వాక్యం తోతరుగా చదువుతారు. 1 కొరింథీయుల గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను, నేను ప్రేమ లేని వాడినైతే హల్లెలూయా గడగడ ఒడిగే తాళమనయ్యి ఉండును. దిక్కెందుకు దిగో పిల్లలు అలా కూర్చున్నారు, రావాలి. పిల్లలు కూర్చున్నారు, ఎందుకు రావాలి? ఉట్టప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు కాదు, లేదని బయటికి వెళ్ళిపోతాయి. ఇంకో పిల్లలు అలా కూర్చున్నారు, రా హల్లెలూయా. చదువు నన్ను కలిగిస్తూ ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అనేకమైన భాషలు ఉండవచ్చు, ఆత్మవరాలు ఉండవచ్చు, ఇంకా వాక్యం చెప్పే శక్తివంతమైన ఇంకా అనుభవం ఉండవచ్చు. ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడివే. పౌలు గారు అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా తను తగ్గించుకుని శిలువలో మన కోసం మరణించాడండి. అందుకంటే ఎన్ని వరాలున్నా పొలాలున్నా వాక్యం చెప్పే శక్తి ఉన్నా ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు, వ్యర్థమే. నీ జీవితం అంతా వ్యర్థమే. ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందుకే కొన్ని మార్లు సామెతల గ్రంథంలో మాట్లాడేది, మనం మాట్లాడేటప్పుడంట నిదానించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరుడా, నువ్వెప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిమ్మలమైన మనసుతో నీకు కనబడుదురుగా. ఆమేన్. చూడండి, మనం ఒక్కసారి కొంచెం ఇదిగా మాట్లాడమనుకోండి, మన చుట్టూ ఉన్నవారు కూడా పగతో కనబడుతూ ఉంటారు. అందుకు వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నా. కింద చదువున్నాను. పేదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినా కాల్చబడడానికి నా శరీరం అప్పచెప్పునా, నేను ప్రేమ లేని వాడినైతే నేను ప్రయోజనం ఏమీ లేదు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని నామములో. హల్లెలూయా. నేను ఎంత పెట్టినా ఎంత ఇచ్చినా, చూడండి నేను మా ఇంటికి వస్తే పలానాళ్ళకి భోజనం పెట్టాను, వస్త్రం ఇచ్చాను, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాను, కూర్చుంటే కుర్చీ ఇచ్చాను. అసలు నేను ప్రేమించే కంటే ఎవరు కూడా నాకులాగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అని చాలామంది గొప్ప చెప్పుకునే వాళ్ళు లేరా మన మధ్యన? అన్నారా లేదా? హల్లెలూయా. అసలు నేను చూసినట్టుగా, నేను ప్రేమించినట్టుగా, నేను పెట్టినట్లుగా ఇక్కడ దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టినా, నీ శరీరం అంతా నిలువున కాల్చబడినా ప్రేమ లేకపోతే నిరుప్రయోజనం ఏమి కూడా లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంత వాక్యం చెప్పినా, ఇన్ని ప్రవచనాలు దేవుడు నాతో మాట్లాడినా ప్రేమ కలిగే మనస్తత్వం కలగకపోతే ఇది వ్యర్థమని నా ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎలాంటి వ్యక్తివైనా నీ తోటి వారిని ప్రేమించు, నీ విరుగు పొరుగు వారిని ప్రేమించు. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నిదానించి మాట్లాడితే నా దేవుడు మహిమ కార్యాలు మీరు చూస్తున్నారు కాక. హల్లెలూయా. చూడండి, బాగా పచ్చగా వాళ్ళు వచ్చిన కట్ట ఇవి చూసినా పచ్చగానే ఉంటుందంట లోకమంతా. హల్లెలూయా. అలాగే మన మనసుకు కుదురులేనప్పుడు ఎవరిని చూసినా కానీ ఎలా ఉండదంటే విరుద్ధంగా కనబడుతూ ఉంటారంట. అందుకే నిదానించి మాట్లాడమని వాక్యం వింటాము, ప్రార్థన చేస్తాము. అనేకమైన రీతిగా ఉన్న మన మనస్తత్వం మారే రీతిగా ఉండదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కింద చదువునా వాక్యం. ప్రేమ దీర్ఘకాలము సహించును. నాన్న ఈ మాట శ్రద్ధగా వినండి. ప్రేమ ఎలా ఉంటుందంట? దీర్ఘకాలము కూడా సహిస్తూ ఉంటుందంట. ప్రేమ దయ చూపిస్తుందంట. ప్రేమ మత్సరపడు. ప్రేమ దమ్మముగా ప్రవర్తించదు. ప్రేమ అది ఉప్పొంగదు. దేవుని స్తోత్రం. ఈ స్తోత్రాలన్నీ మీరు జాగ్రత్తగా రాసుకోండి. దేవుని
మాటలు బలమైనవి. ప్రేమ త్వరగా కోపపడదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ మత్సరపడదు. దేవుని స్తోత్రం. ఈ ప్రేమలు ఇన్ని రకాలు ఉన్నాయి. ఒక్కరోజైనా ఇన్ని రకాలలో ఒక్క రకమైన ప్రేమని నేను చూపించావా ప్రియ సహోదరి సహోదరు? పౌలు అంటున్నాడు, అయ్యా నేను తగ్గించుకోకపోతే ఈ లోకములో నేను సచ్చినవాడిగా ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మాట్లాడేటప్పుడు నిదానించాలంట. ఒక్కసారి మనం చికాకులు ఉన్నప్పుడు ఆగి ఆలోచించి మనస్సు పూర్తిగా ఆలోచించండి. నెమ్మది కలిగిన మనసు నా ప్రభు నీకు ఇచ్చిదురు కాక. ఆమేన్. దయ కలిగిన వాడు మన దేవుడు, కోపపడేవాడు కాదు. ప్రేమ కలిగిన వాడు మన దేవుడు, రోషము కలిగిన వాడు మన దేవుడు. నువ్వు ఏడిస్తే ఓదార్చగలవాడండి మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి దానికి ప్రార్థన బలి ఉండాలంటే మనకి. దేవుని స్తోత్రం. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే